మీ ఇంట్లో పని మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా నేపాలి గ్యాంగ్‌తో. అంటే అందరు కాదు, కొందరు. రీసెంట్‌గా ఈ మధ్య డబ్బు నెలలే టార్గెట్ చేస్తున్నారు. ఈ మధ్య జరిగే ఉంటుంది, మీకు తెలిసే ఉంటది. హైదరాబాదు ఐపీఎస్ అంటే రిటైర్ అయిన ఐపీఎస్ ఇంట్లో దొంగతనం జరిగి, అంతేకాదు ఆమె నిద్రపోతున్న టైంలో ఆమెకి చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో క్లాత్ పెట్టి గట్టిగా నొక్కి ఆమెని గొంతు మీద కాలేసి చంపేసి ఆమె దగ్గర ఉన్న డబ్బులు బంగారం మొత్తం తీసుకెళ్లారు. ఇంటి పని మనిషి పేరు వచ్చేసి కల్పన అనమాట. అంటే చాలా జాగ్రత్తగా ఉండి, ఎక్కువ నేపాలి గ్యాంగులే ఇళ్ళని టార్గెట్ చేస్తున్నారు. మనతో నమ్మకంగా ఉండి మనం ఏదో తక్కువగా వస్తుంది శాలరీ అని వాళ్ళకి ఇవ్వచ్చు అని మీరు అనుకొని వాళ్ళని ఇళ్లలో పెట్టుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ రీసెంట్ గా ఈ మధ్య జరిగింది ఒక 2 days బ్యాక్ అనమాట. ఒక 55-54 ఉన్న దంపతులు, అంటే ఆ ఏజ్ ఓల్డ్ ఏజ్, పాపము వాళ్ళు ఇద్దరు మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకుంటుంటే వాళ్ళు గ్యాంగ్ ఆ ఇంటిని టార్గెట్ చేశారు. అంతే కదా, వాళ్ళు ఇంట్లో వెళ్ళగానే ఎమ్మటి ముఖ్యంగా ఏంటంటే మంచానికి చేతులు కాళ్ళు కట్టేసి వాళ్ళని క్లాత్ ఎవరు అరవకుండా నోట్లో క్లాత్ దుక్కి డబ్బులు బంగారం తీసుకెళ్ళాలి. ఇంతకీ వాళ్ళు ఎందుకంటే సేఫ్, వాళ్ళని ఇంతకీ చంపలేదన్నమాట. చాలా వరకు ఇప్పుడు ప్రతి ఒక్క ఏరియాలో నేపాల్ గ్యాంగ్ అనేది టార్గెట్ చేస్తుంది. మీరు కానీ మీ ఇళ్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొంచెం రిచ్ గా ఉన్న ఇళ్ళే చాలా బీ కేర్ఫుల్ ఉండాలి. ఏంటంటే వాళ్ళ బ్యాచ్ మొత్తం ఒక 4-5 మెంబర్స్ వచ్చేసి ఇంట్లో ఉన్న పని మనిషి చేత ఆ ప్లాన్ చేసుకుంటారు. అంటే పని మనిషి కానీ వాళ్ళ బ్యాచ్ అయి ఉంటది అనమాట. అందుకని ఒక 3-4 మంత్స్ నుంచి టార్గెట్ చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి నేపాల్ గ్యాంగ్ తో. బీ కేర్ఫుల్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి.